గుడి కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ నుంచి అమేజింగ్ గా ఉంది వ్యూ. శ్రీ లక్ష్మీ నరసింహ మెస్కి వచ్చాను. చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. సో నిజామాబాద్లో ఉండే వాళ్ళకి ఇది ఒక గార్డెన్ ఏరియా అనమాట. కొంపదీసి ఇదేనా అలీసాగర్? అయి ఉండదులే, దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్టుంది. ఇది చూడండి, అసలు చాలా ఎక్కాలి ఇంకా. అమ్మో, వాటర్ బాటిల్ ఉన్నా బాగుండేది. అమ్మో, నన్నేం చేయకే, మనకి అన్నీ కొత్త కదా, ఎప్పుడు చేస్తామంటే వేరు. అలీసాగర్ వ్యూ ఎంత బాగుంది. సో వాట్ ఇస్ అప్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నిజామాబాద్. సో నిజామాబాద్ అయితే చేరుకున్నాం. మన సెకండ్ ప్లేస్ ఇది, బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2 తెలంగాణ సిరీస్ లో. అండ్ ఫస్ట్ ప్లేస్ మనం మెదక్ అయితే కవర్ చేసాం నిన్న. మెదక్ నుంచి నిజామాబాద్కి ఎలా వచ్చానో దీని ప్రీవియస్ వీడియోలో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. నిజామాబాద్ లో ఒక 2 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఒకటి డిచ్పల్లి రామాలయం, చాలా బాగుంటుందంట, చాలా హిస్టరీతో కూడుకున్న టెంపుల్. అండ్ అలాగే సెకండ్ ప్లేస్ అలీసాగర్ రిజర్వాయర్. గూగుల్ ఇమేజెస్ లో చూశాను, బేసిక్ ఐడియా తెచ్చుకున్నాను. అంటే సెల్ఫ్గా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తే కానీ తెలియదు ఆ ప్లేస్ రియాలిటీ ఏంటో. ఈ 2 ప్లేసెస్ అయితే కవర్ చేసేద్దాం. ఇవి 2 ఎట్టి పరిస్థితుల్లో మనం 3:30 కల్లా ఫినిష్ చేసేయాలి. ఎందుకంటే నిన్న చాలా లేట్గా బయలుదేరాం మెదక్లో, ఆ చలికి తట్టుకోలేకపోయాను. 3:30 కల్లా ముగించేసేస్తే మనం నెక్స్ట్ ప్లేస్లో ఒక 5 కల్లా ఉండొచ్చు అనమాట. అంటే సన్సెట్ అయిపోయే లోపు ఉండొచ్చు. మీకు కూడా నా రైడ్ చూపించినట్టు ఉంటుంది, సన్లైట్ ఉంటుంది. సో ఇవన్నీ అనమాట ఫ్యాక్టర్స్. సో ఇది హోటల్ రూము. చూడ్డానికి కొంచెం రిచ్గా ఉంది కానీ యావరేజ్ రూమ్ ఇది. జస్ట్ 1000 రూపీస్కి దొరికింది నాకు. తొందరగా స్టార్ట్ అయిపోదాం, రామాలయానికి వెళ్ళిపోదాం. 12 కల్లా క్లోజ్ అంట. ఇప్పుడు టైం 10 అవుతుంది. వెళ్ళి ఒక 1 అవర్ మొత్తం కవర్ చేసేద్దాం. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే, బికమింగ్ ఏ ట్రావెలర్ అని చెప్పి సీజన్ వైజ్ వస్తున్నాం. ఇది సెకండ్ సీజన్ తెలంగాణ ఎక్స్ప్లోరేషన్. ఫస్ట్ నుంచి వీడియోస్ అన్నీ చెక్ చేసుకుంటూ రండి. ఫర్దర్గా ఇంకా చాలా వీడియోస్ వస్తాయి, ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లెట్స్ గో ఎక్స్ప్లోర్ నిజామాబాద్. నేను నా కల్లో కూడా అనుకోలేదు ఇలా తెలంగాణ అంతా ట్రావెల్ చేస్తానని, ఇలా నిజామాబాద్ రోడ్స్లో నా సొంత బైక్ మీద తిరుగుతానని. నిజామాబాద్ ఒక జస్ట్ సిటీ మాత్రమే కాదు, ఇది ఒక జర్నీ ఇంటూ టైం. రాష్ట్రకూటాస్ అనే సామ్రాజ్యం నుంచి పవర్ఫుల్ నిజామ్స్ వరకు ఈ ఊరు సెంచరీస్గా ఒక హిస్టరీని, కల్చర్ని, లెగసీని క్యారీ చేస్తుంది. ఏమో నిజామాబాద్ ఎలాంటి సర్ప్రైజెస్ దాగుంచిందో నా కోసం నాకు కూడా తెలియదు. సో నాతో పాటు ఫాలో అవ్వండి, నాతో పాటు మీరు కూడా ఈ జర్నీలో జాయిన్ అవ్వండి. బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2 తెలంగాణ సిరీస్ అయితే చేస్తున్నాం. ఆ భాగంగా మనం మెదక్ అయితే కవర్ చేసాం. మెదక్ నుంచి నిజామాబాద్ అయితే చేరుకున్నాం. ఇంకా మనం 7 సిటీలు అయితే కవర్ చేయాల్సింది ఉంది. సో ఫార్ నా జర్నీ ఎలా అనిపించిందో మీ కమెంట్స్ రూపంలో, మీ లైక్స్ రూపంలో నాకు తెలియజెప్పండి. అది నాకు మోటివేషన్ ఇవ్వడమే కాక ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకొని, నేర్చుకొని, ఇంప్లిమెంట్ చేసే విధంగా నన్ను మారుస్తుందని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోకి గట్టిగా ఒక లైక్ కొట్టి, అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. నిజామాబాద్ ప్రజలారా, ఈ వీడియో మీ అందరి కోసం అంకితం. మొత్తానికి డ్రైవ్ చేసుకుంటూ డిచ్పల్లి రామాలయం దగ్గరికి అయితే వచ్చేసాం. నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ ఒక 14 కిలోమీటర్స్ అయితే ఉంది. 25 మినిట్స్ పట్టింది నాకు రావడానికి బైక్ మీద. పైన కోటలా ఉంది కదా, ఇది కిల్లా పైన ఉంటుంది అనమాట గుడి. దగ్గరికి వెళ్ళి విజిట్ చేసి చూద్దాం, అసలు దీని చరిత్ర ఏంటో తెలుసుకుందాం. గుడి బయటే ఒక పెద్ద రథం ఉంది చూడండి. ఇక్కడ ఎంత పెద్ద రథం, కలర్ఫుల్గా ఉంది. మేబీ ఏదైనా పండగల టైంలో శ్రీరాముడిని ఊరేగించడానికి ఉపయోగించే రథం. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. టోటల్ 100 స్టెప్స్ ఉంటాయంట పైకి. ఇంతకుముందు ఈ స్టెప్స్ కూడా ఉండే కాదంట, ఎవరో స్వచ్ఛందంగా వచ్చి ఈ గుడికి మెట్లు ఉండాలని కట్టించారంట. పైనుంచి డెఫినెట్గా మంచి వ్యూ ఉంటుందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అదిరిపోయింది అసలు ఆల్రెడీ. చూసారా, డిచ్పల్లి గ్రామం. పైన ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. ఇక్కడ మనం షూస్ ఇప్పేయాలి, ఇప్పేసి వెళ్దాం లోపలికి. బాగుంది. ఏదో ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది ఇక్కడ. సో పైకి అయితే వచ్చేసాను. మంచి వ్యూ ఉంది ఇక్కడ. అలాగే గుడి కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఎప్పుడో కాకతీయులు కట్టించిన గుడి అంట. ఏ ఇయర్లో కట్టించారు అనేది కింద డిస్ప్లే చేస్తాను చూడండి. ఈ పైన అంతా కూడా ఎక్కడ చూసినా
ప్రీ వెడ్డింగ్ షూట్సే, సూపర్ ఉంది. మనం ఒకసారి లోపలికి కూడా వెళ్ళి చూడడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఫస్ట్. అదిగోండి, ఇక్కడ ఒక షూట్ జరుగుతుంది, అక్కడ ఒక షూట్ జరుగుతుంది. టెంపుల్కి రైట్ సైడ్ ఒక 2 జరుగుతున్నాయి. ఒకళ్ళు ఆల్రెడీ నా ముందే దిగారు మెట్లు. టోటల్ 5 ప్రీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతున్నాయి ఇక్కడే. చాలా ఫేమస్ స్పాట్ అనుకుంటా, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి వాడుతున్నారు ఎక్కువ. నైస్, బాగుంది. భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ, భజలే రామ నామ సుఖధామ. సో చూసారు కదా, లోపల పర్మిషన్ తీసుకొని దగ్గరికి వెళ్ళి అయితే షూట్ చేయడానికి అడిగాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇంకా మనం రామాలయం వెనక సైడ్ చూడలేదు. ఇక్కడ పూజారి గారు చెప్తున్నారు 1400th సెంచరీలో బిల్డ్ చేశారంట ఈ టెంపుల్. ఇనీషియల్గా శ్రీరాములు వారు కోసమే బిల్డ్ చేశారంట. ఆ తర్వాత కొన్ని ఆక్రమణలు జరిగి నరసింహస్వామి టెంపుల్గా మార్చారంట. ఆ తర్వాత మళ్ళీ ఈ ఊర్లో ఉన్న ఒక పెద్ద తీసుకొచ్చి మళ్ళీ ఈ టెంపుల్ని రామాలయంగా కన్వర్ట్ చేశారంట మళ్ళీ. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇక్కడ నుంచి అమేజింగ్గా ఉంది వ్యూ. మొత్తం డిచ్పల్లి గ్రామం అంతా కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్లా ఉంది, ఇటువైపు వెళ్దాం ఏముంటుందో. వెనక రామాలయం కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇటువైపు ఒక మంచి లేక్ ఉంది. మన డిఎస్ఎల్ఆర్తో కొంచెం క్లోజ్గా షూట్ చేద్దాం ఇవన్నీ. అక్కడ ఒక చిన్న మధ్యలో ఒక చిన్న కట్టడంలా ఉంది, దాన్ని ఒకసారి షూట్ చేద్దాం. మొత్తం షూట్ చేశాను. రామాలయం మ్యాక్సిమం లోపల కూడా చూపించాను, బయట కూడా చూపించాను, హిస్టరీ కూడా తెలుసుకున్నాం. మనం ఇప్పుడు బ్యాక్ టు నిజామాబాద్. అక్కడ లంచ్ చేసేసి మన నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. నెక్స్ట్ స్పాట్ వచ్చేసి అలీ సాగర్ రిజర్వాయర్. అక్కడ బోటింగ్ కూడా ఉంటుందంట, వీలైతే ట్రై చేద్దాం. ఓకేనా? సో లెట్స్ గో. ఆఫ్టర్ ఏ లాంగ్ డ్రైవ్ కుమార్ గల్లీలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ మెస్కి వచ్చాను. ఒక రీల్లో చూశాను ఇక్కడ మీల్స్ చాలా బాగుంటుందని. సో వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. సో దిస్ ఈస్ ద మెస్. వెయిట్ చేద్దాం. నిజామాబాద్లో మీల్స్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దాం. స్పెషల్ మీల్స్ ఆర్డర్ చేసా, వచ్చేసింది ఫుడ్. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. పులిహోర, ఫ్లేవర్డ్ రైస్, వడియాలు, పూరి. ఆహా, అదిరిపోయింది. ఓ పట్టు పట్టేద్దాం. ఆల్ రైట్, గెట్ రెడీ. ఆహా, ద మోస్ట్ ఎగ్జైటింగ్ మూమెంట్ ట్రిప్ మొత్తంలో నాకు ఫుడ్డే. పూరితో స్టార్ట్ చేద్దాం. అబ్బా, పులిహోర చూడండి ఎలా ఉందో. ఉంది, దీని సంగతి ఉంది. ఫ్లేవర్డ్ రైస్, బజ్జీలు కూడా ఉన్నాయి 2. పూరి దేంతో తిందాం? దోసకాయ పచ్చడి వాడతాను ఫస్ట్. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? వంకాయ కర్రీతో పూరి. అద్భుతంగా ఉంది. ఇంకో కర్రీ. ఇదేంటో చూడండి, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. గ్రీన్ ఏదో సమ్ గ్రీన్ బీన్స్లా ఉన్నాయి. బీన్స్ లాంటి దాంతో ట్రై చేద్దాం.
వెరీ నైస్. ఫ్లేవర్ రైస్తో తింటున్నాను ఇప్పుడు, వంకాయ కర్రీతో. నిన్న మనం మెదక్లో తిన్నాం కదా, దానికంటే ఇది చాలా బెటర్గా ఉంది. సో సక్సెస్ఫుల్గా ఫుడ్ అయితే కంప్లీట్ చేసేసాం లక్ష్మీ నరసింహ మెస్లో. స్పెషల్ మీల్స్ అయితే తిన్నాను, అద్భుతంగా ఉంది టేస్ట్. ఇంకా ఎవరైనా నిజామాబాద్ వస్తే డెఫినెట్గా రావాల్సిన ప్లేస్ ఇది. కుమార్ గల్లీలో ఉంది అనమాట. అన్న కూడా చాలా ఇంట్రెస్ట్ అంట వ్లాగింగ్ అది. నేను యూట్యూబర్ అని తెలిసి డబ్బులు కూడా తీసుకోలేదు, ఎంత ఫోర్స్ చేసినా తీసుకోవట్లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అది డెఫినెట్గా విజిట్ చేయండి, సూపర్ టేస్ట్. థ్యాంక్ యూ అన్న. ఫైనల్లీ మన సెకండ్ స్టాప్ అండ్ ఫైనల్ స్టాప్ నిజామాబాద్లో అలీసాగర్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ లోపల అలీసాగర్ లేక్ కూడా ఉంటుంది అండ్ అలాగే బోటింగ్ కూడా ఉంటుంది. మరి టైం కేటాయిస్తే నేను బోటింగ్ కూడా తీసుకుంటాను, లేదు అంటే జస్ట్ గార్డెన్ వరకు చూసేసి లేక్ వ్యూ పాయింట్ చూసేసి రిటర్న్ అయిపోదాం. సో ఓకేనా, లెట్స్ గో ఇన్సైడ్. 5 రూపీస్ ఎంట్రీ, 2 వీలర్కి 5 రూపీస్ పార్కింగ్. లోపల మంచి గార్డెన్ ఏరియాలో ఉంది ఇక్కడ అంతా. సో నిజామాబాద్లో ఉండే వాళ్ళకి ఇది ఒక గార్డెన్ ఏరియా అనమాట. అవుట్స్కట్స్లో ఉంది, 20 మినిట్స్ ట్రావెల్ చేయాలి సిటీ నుంచి. కానీ బాగుంది, చాలా పెద్దది ఇలానే అనిపిస్తుంది. ఇక్కడ కూడా ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేస్తున్నారు, అసలు ఏ సైట్లు వదలట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రీ వెడ్డింగ్ షూట్స్, అంబరిల్లాలు, ట్రైపాడ్లు పట్టుకొని తిరుగుతున్నారు. పార్క్లో ఏమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం. ఇక్కడేదో ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసిన ఒక చిన్న పాండ్ ఉంది, అలాగే ఒక సైకిల్ బోట్ ఉంది. కొంపదీసి ఇదేనా అలీసాగర్? అయి ఉండదులే. ఈ మాత్రం డేంజరస్గా ఉన్నాయి కోతులు, ఎక్కడ నా మీద ఎగబడతాయో అనే టెన్షన్. మొత్తానికి ఇట్లా స్టెప్స్ ఎక్కుతూ, ఇంకా పైన కూడా స్టెప్స్ ఉంటాయంట. పైకి వెళ్ళాక అక్కడ ఉంటుందంట బోటింగ్. అదండి ఒక చిన్న ట్రెక్ లాగా చేద్దాం. సో బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2 తెలంగాణని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ 2 వీడియోస్ కూడా చూసుంటారు. ఒకవేళ చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు నేను ఎలా వచ్చాను అనేది డీటెయిల్డ్గా చూడండి. ఈసారి మనం బైక్ మీద వచ్చామన్నమాట. ఎందుకంటే లాస్ట్ టైం సీజన్ 1లో ట్రాన్స్పోర్ట్కి చాలా ఇబ్బంది అయింది. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డా, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అన్ని వేళల్లో ఉండదు, మనకా ఎక్కువ టైం ఉండదు. సో అందుకని ఈసారి బైక్ మీద వచ్చాను అనమాట. ఎవ్రీ ప్లేస్ బైక్ మీదే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అయ్యా బోటింగ్ ఉందా అక్కడ? బాగుంది, ఇంకొంచెం మెయింటైన్ చేస్తే సూపర్ ఉండేది. చాలా పైకి ఎక్కాను, దట్టమైన అడవి మధ్యలో ఉన్నట్టుంది. ఇది చూడండి, అసలు జంగిల్ మొత్తం ఫారెస్టే. సో టోటల్ పైకి వచ్చా. బోటింగ్కి వెళ్ళాలంటే ఇటు పదండి, బోటింగ్కి వెళ్దాం. పెద్ద లేక్ లాగా ఉంటుంది, దాని చుట్టూ బోటింగ్ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు బోటింగ్ అంటే చాలా ఇష్టం, కానీ లేట్ అయిపోద్దామో అని టెన్షన్గా ఉంది. ఇప్పటికే 4 అయిపోయింది. మళ్ళీ ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలి. నైట్ జర్నీ అంటే భయం వేస్తుంది నాకు, చలి తట్టుకోలేకపోతున్నా. నిన్నటి వీడియోలో చూసుంటే మీరు ఎంత చలి పుట్టిందో నాకు నైట్ డ్రైవ్ చేసేటప్పుడు. చేతుల చలికి స్పర్శ కోల్పోయా. వావ్, వచ్చేసాను. చూడండి ఎలా ఉందో, అన్బిలీవబుల్. ఎంత పెద్ద లేక, చిన్నదనుకున్నా. చూస్తారా? 3, 2, 1 గో. వావ్, అక్కడ బోట్ ఉంది, ఇక్కడ బోట్ ఉంది. అది స్పీడ్ బోట్ అనుకుంటా. మొత్తం కొండలు చుట్టూ. ఇదిగోండి ఇక్కడ ఫ్యామిలీ బోట్. ఇది ఎవ్వరు లేరు ప్రస్తుతానికి, నేను ఒక్కటే ఉన్నా కాబట్టి నాకు తెలిసి ఇది తీరనుకుంటా. వెళ్తే స్పీడ్ బోట్ వెళ్ళాలి నేను. ఇంకా బోటింగ్ కనుక్కున్నా, స్పీడ్ బోట్ ఒక్కటే ఉందంట. 400 పర్ బోట్, పర్ పర్సన్ కాదు, పర్ బోట్. 4 ఎక్కొచ్చు. ప్రస్తుతం నేను ఒక్కడే ఉన్నా, ఇంకో 3 ఉండుంటే అందరం షేర్ చేసుకుని ఎక్కేవాళ్ళం. ఇప్పుడు నా ఒక్కడికి 400 పెట్టి బోట్ అంటే కష్టం. ఏం చేస్తానంటే ఈ పైకి వెళ్ళిపోతాను. పైన ఏదో వ్యూ పాయింట్ ఉందంట, పైనుంచి అలీసాగర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇండియా మ్యాప్ లాగా ఉంటుందని చెప్తున్నారు, నిజంగానే ఇండియా మ్యాప్లా ఉంటుందా లేదా అనేది చూద్దాం. ఈ దారి చూడండి ఎలా ఉందో. పాములు లాంటివి ఏం లేకపోతే చాలు. కాస్త ఈ చుట్టుపక్కల మొలిచిన చెట్లు కట్ చేస్తే బెటర్గా ఉండిద్ది. చాలా ఎక్కాలి ఇంకా, అమ్మో. ఇక్కడ నుంచో వ్యూ చూడండి ఎలా ఉందో. ఎక్కే కొద్దీ వస్తూనే ఉన్నాయి మెట్లు. చాలా దూరం ఎక్కాను పైకి. వాటర్ బాటిల్ కూడా లేదు, వాటర్ బాటిల్ ఉన్నా బాగుండేది. మనకి అన్నీ కొత్త కదా, ఎప్పుడు చేస్తామంటే వేరు. ఈ లోపలేదో ఉంది కోతి, నన్ను అటాక్ చేయడానికి వస్తుంది. వామ్మో, నన్నేం చేయకే.
అమ్మో, ఆ కోతి ఎగబడేలాగుంది. ఇదిగోండి, మొత్తం ఎక్కుకుంటా పైకి వచ్చా. ఆల్మోస్ట్ ఒక కొండ ఎక్కినట్టే ఉంది. చూసారా వ్యూ ఇక్కడ నుంచి ఎలా ఉందో? అమేజింగ్. ఇక్కడ మనకి ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. హాయ్ చెప్పండి. హాయ్. వీళ్ళు ఏం చెప్పారంటే అటువైపు నుంచి బైక్ రూట్ ఉందంట. మీరు అనవసరంగా నడుచుకుంటూ వచ్చారండి, ఇదంతా అటు బైక్ రూట్ ఉంది, బైక్ వేసుకొచ్చేయచ్చు సింపుల్గా అంటున్నాడు. ఇంత మెట్లు ఎక్కి నాకు షాక్ అయ్యా. కింద తెలుసుంటే వెనక్కి వెళ్ళి బైక్ వేసుకొచ్చేవాడిని. వీళ్ళతో పాటు బైక్ వెళ్ళి వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. పదండి బ్రో. మీ పేరు? షేక్ ఫిరోజ్. అన్న మీ పేరు? మొహమ్మద్ సిరాజుద్దీన్. పైన ఇంకేం లేదా? ఓ పైన ఉండదా? రోడ్ ఉన్నది ఇట్లా నుంచి మంచిగా రోడ్డు ఉంది పైన. బండి ఇక్కడ పెట్టుకునే వాళ్ళం. ఇక్కడ ఏదో ఉంది, హరిత రిసార్టా? హాస్టలా? ఏ హాస్టల్ అది? ఏదైనా కాలేజ్ సంబంధించా లేకపోతే? టెర్రస్ ఎక్కితే మంచి వ్యూ వాళ్ళకి. ఓకే, వ్యూ అయితే ముందే అంట. ఇక్కడ నుంచి చూడాలా? బా చూడండి, క్రేజీ ఉంది. ఇదిగోండి అలీ సాగర్ వ్యూ. ఎంత బాగుంది కానీ వర్త్ ఇట్ ఇంత పైకి ఎక్కిన తర్వాత. కాకపోతే నేను ఏదైనా ఒక ప్లాట్ఫామ్ ఉండి నుంచొని వ్యూ ఉంటుందేమో అనుకున్నా, కానీ మనం మెట్ల మీద నుంచొని తీసుకోవాలి. ఇక్కడంతా ఇండియా మ్యాప్లా ఉంటుందంట ఐలాండ్స్ అన్నీ, కానీ నాకైతే అనిపించలేదు. మరి ఐలాండ్స్లా ఉన్నాయి, చాలా పెద్ద ఏరియా. కాకపోతే బోటింగ్ ఉంటే ఎక్కితే బాగుంటుంది. వస్తారా బోటింగ్కి? కిందకి దిగి మీరు మళ్ళీ పైకి రావాలి. ఒక్కొక్కరికి 400 కాదు, బోట్కి 400. మీరు కూడా షేర్ చేసుకుందాం అంటే వెళ్దాం, ఏమంటారు? చలో, మీరు 200 పెట్టుకోండి, నేను 200 పెట్టుకుంటా, సరిపోద్ది కదా? లెట్స్ గో. సో అన్నలతో కలిసి నేను బోటింగ్కి అయితే వెళ్ళబోతున్నా. మొత్తానికి ఒక 2 పార్ట్నర్స్ దొరికారు నాకు. సో ఇదంతా ఒక ట్రిప్ వేద్దాం మంచి స్పీడ్ బోట్లో, ఓకేనా? లెట్స్ గో. మొత్తానికి నాకు ఇంకో 2 ఫ్రెండ్స్ దొరికారు కదా, మేము ముగ్గురం కలిసి స్పీడ్ బోట్ రైడ్ అయితే చేయబోతున్నాం. లైఫ్ జాకెట్లు ఇస్తున్నారు, వేసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ తీసి నా కాళ్ళు షేక్ అయిపోతున్నాయి ఆ పైకి ఎక్కొచ్చేసరికి. మన బాయ్స్తో పాటు బోట్ రైడ్. మళ్ళీ రాజమండ్రి వీడియో రిపీట్ అవుతుంది. ఏంటిది స్టార్ట్ అవ్వట్లేదు? ఓకే, స్టార్ట్ అయిపోయింది. రెడీ రెడీ ఇట్లా చెప్పు. రెడీ 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 అన్న. ఎటువైపు తీసుకెళ్తా? ఈ కొండ చుట్టేనా? అటువైపు వెళ్ళమా? దేవుడా, అర్రిపించాడు అన్న. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో
బోల్తా కొట్టేస్తుంది అనుకున్నా. బ్రో భయపడుతున్నాడు. అది మ్యాటర్. సూపర్ అన్న. మీ పేరు? ప్రభాకర్ అన్న. అరిపించాడు. మన బ్రోస్కి బాగా చెప్పాల్సిన సమయం వచ్చేసింది. మీ పేరు బ్రో? మర్చిపోయాను నేను. మొహమ్మద్ సిరాజ్, షేక్ ఫిరోజ్. నా పేరు అఖిల్. అఖిల్. తొందరగా ఫ్రెండ్స్ అయిపోయాం. మంచి బోట్ రైడ్కి వెళ్ళాం, మంచిగా ఎంజాయ్ చేసాం. బ్రోస్ పాపం మళ్ళీ పైకి ఎక్కాలి, అక్కడ వాళ్ళ బైక్ ఉందంట. ఆల్ ద బెస్ట్ బ్రో. ఎక్కండి. నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది. ఓకే, మొత్తానికి ఒక అద్భుతమైన బోట్ రైడ్ తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరుతున్నాను నిజామాబాద్ సిటీకి. ఆ మెట్లెక్కి దారుణంగా అలసిపోయాను. కాళ్ళు షివర్ అవుతున్నాయి ఇట్లా. మనం ఎక్కువ ఎక్సర్సైజ్ అలాంటివి ఉండవు కాబట్టి ఇబ్బంది పడ్డా. ఇప్పుడు నాకు పెద్ద జర్నీ ఉంది, మళ్ళీ 3 గంటల జర్నీ. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ వెళ్ళాలి బైక్ తీసుకొని. హోటల్ రూమ్ అయితే 6 వరకు ఉంది. మనకి ఇప్పుడు టైం ఎంత? టైం 4:20 అవుతుంది అంతే. వెళ్ళేసరికి ఒక అరగంట వేసుకోండి, 5 అవుద్ది. క్విక్గా రెడీ అయిపోయి లైట్గా ఫ్రెష్ అవుతా, స్నానం చేసేసి ఒక 2-3 టీ-షర్ట్లు వేసేసుకొని దానిపైన జాకెట్ వేసుకుంటా. సో చాలా ఆపుకోవచ్చు. 3 అవర్స్ జర్నీ. ఆ జర్నీ వీడియో కూడా పెడతాను ఈ వీడియో అయిపోయిన తర్వాత. చలో బ్యాక్ టు నిజామాబాద్. సో అది గైస్, మొత్తానికి నిజామాబాద్లో నేను చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసాను. ప్రతి ఊర్లో 2 ప్లేసెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను కదా. సో నిజామాబాద్లో కూడా 2 ప్లేసెస్ అయితే కవర్ చేశాను. ముఖ్యంగా అలీసాగర్ చాలా బాగా నచ్చింది. బోట్ రైడ్ కూడా చేశాను, బాగా ఎంజాయ్ చేశాను. నాకు అనుకోకుండా 2 పరిచయం అయ్యి, సో వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు, నేను ఎంజాయ్ చేశాను. ఎనీవే, చేంజ్ ఇన్ ప్లాన్స్ అనమాట. ఏంటంటే అనుకోకుండా అన్ని స్టెప్స్ ఎక్కడం వల్ల బాగా టయర్డ్ అయిపోయాను. మార్నింగ్ రామాలయం ఒక అరగంట జర్నీ, ఇటువైపు అలీసాగర్ ఇంకొక అరగంట జర్నీ. సో ఈ టోటల్ జర్నీ వల్ల బాగా టయర్డ్ అయిపోయాను. మధ్యలో స్టెప్స్ ఎక్కాను, కాళ్ళు పీకేస్తున్నాయి. అందుకని ఈరోజు రాత్రికి నిజామాబాద్లోనే స్టే చేద్దాం అనుకుంటున్నాను. రూమ్ కూడా ఎక్స్టెండ్ చేయించాను. రేపు మళ్ళీ ఈ టైం వరకు ఉంటుంది హ్యాపీగా. ఇంకొక విషయం ఏంటంటే నైట్ జర్నీ కూడా వేస్ట్ అనమాట చేసి. మీకు చూపించడానికి ఏం కాంటెంట్ రాదు, ఎందుకంటే మొత్తం చీకటిగా ఉంటుంది కదా. నా హెడ్ లైట్ ముందు తప్ప ఇంకేం కనిపించదు. అండ్ నాకు కూడా మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి చుట్టూ, చూపించడానికి కూడా, అంటే నేను ఎంజాయ్ చేసినట్టు కూడా ఉండదు. సో అందుకనే నైట్ జర్నీ అవాయిడ్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు సోఫార్ మన తెలంగాణ సిరీస్ బికమింగ్ ఏ ట్రావెలర్ సీజన్ 2 నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకుందామనే స్టార్ట్ చేశాను యాజ్ ఏ ట్రావెలర్గా. అలాగే సీజన్ 1 చేశాను, ఇప్పుడు సీజన్ 2 చేస్తున్నాను. సో ఎవ్రీ సీజన్లో నేను వీడియో షూట్ చేయడం దగ్గర నుంచి, బ్యాగ్స్ ప్యాక్ చేసుకోవడం దగ్గర నుంచి, ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం, ఇంకా ప్లేసెస్ని విజిట్ చేయడం, ఒక టైం ఒక షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం, నేను స్లీప్ ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ నేర్చుకుంటున్నాను అండర్ ద ప్రాసెస్. సో మెయిన్ రీజన్ అదే అనమాట ఈ సీజన్కి బికమింగ్ ఏ ట్రావెలర్ అని టైటిల్ పెట్టడం. యాజ్ ఎ ట్రావెలర్గా నన్ను నేను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికే ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు మనం 2nd ప్లేస్లో ఉన్నాం కదా, ఇంకా మనం 7 సిటీస్ కవర్ చేయాలంది. సో ఇట్స్ ఎ బిగ్ సీజన్ అనమాట ఇది, తెలంగాణ సీజను. ఐ హోప్ మంచి మంచివి వీడియోలు చేస్తాను. నెక్స్ట్ రాబోయే సిటీస్లో మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను మీకు. అండ్ నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. మంచి మంచి అనుభూతులు అయితే పొందాను నిన్న మెదక్లో అండ్ ఇక్కడ నిజామాబాద్లో. మంచి మంచి పీపుల్ని కలిశాను. నాకైతే మెస్ అయినా ఫ్రీగా ఫుడ్ పెట్టారు. నేను అసలు ఊహించలేదు ఇలాంటిది ఒకటి జరుగుతుందని. నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. నాకు యూట్యూబ్ అంటే నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఏం కట్టవసలేదన్నా, మీరు హ్యాపీగా వెళ్ళండి అంటున్నారు. ఇలాంటి అవకాశాలు ఒక యూట్యూబర్కే సాధ్యం. సో అది గ్రేట్ అనట్లేదు, నేను చాలా బతిలాడాను, తీసుకోండి అన్నా కూడా తీసుకోలేదు. చాలా కొత్తగా అనిపించింది ఆ ఫీలింగ్. అదొక కొత్త ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. నేను ఎప్పుడు ఎవరు నాకు ఫ్రీగా ఏమి ఇవ్వలేదు. చూడండి ఎట్లాంటి చేంజెస్ జరుగుతాయి ఆ లైఫ్లో. సో ఇదంతా జర్నీలో ఒక పార్టే. ఇంకా చాలా చూడాలి, చాలా చేయాలి. మనం మంచి మంచి పీపుల్ని కలవాలి, మంచి ఇన్స్పిరేషన్ పొందాలి. ఒకరికి మంచి చేస్తే ఆ మంచి ఏదో ఒక రూపంలో తిరిగి మనకి మళ్ళీ వస్తుంది అనేది గట్టిగా నమ్ముతాను నేను. నాకు ఈరోజు మంచి ఎగ్జాంపుల్ సెట్ చేశారు ఆ మెస్ ఆయన. ఒక మంచితనాన్ని నాకు రుచి చూపించాడు ఎలా ఉంటుందో. నిజంగా నాకు టైం వస్తుంది, నేను కూడా ఇలాంటి ఒక మంచి పని జనాలకి ఏదైనా చేయాలని నాకు కోరికగా ఉంది.
అండ్ ఖచ్చితంగా చేస్తాను. నాకు ఒకనొక టైంలో ఈ జర్నీ నేను చేయగలనా అనే ఒక డౌట్ కూడా క్రియేట్ అయిపోయింది. కానీ నన్ను నేను పుష్ చేసుకున్నాను. చూద్దాం లైఫ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో, నాకు ఎలాంటి హర్డిల్స్ని ఫేస్ చేస్తానో. సో సీజన్ అంతా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి. సో స్టే ట్యూన్డ్. సో అంతే గైస్, ఐ హోప్ మీరు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో ఐ సీ యూ గైస్ ఆన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, గుడ్ బై.